సంఘానికి, దేవుని సేవకులు దేవేంద్రపు సార్ గారికి వందనాలు. అందరికీ వందనాలు. నాకు దేవుడు ఇటు కృపనిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని విందాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. దేవుడి లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచలేతే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నిలబడి నేను వాటి పాత్రను ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, నీ వాక్యాన్ని ప్రభా తండ్రి మరి నాయన అందించడానికి నేను యోగ్యుని కాను, పాత్రను కాను. ప్రేమించి దేవా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవా మేము గ్రహించినట్లు దేవా తండ్రి మా హృదయంలో తెరుచమని ప్రార్థిస్తూ నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ లేఖన భాగంలో మనకు అర్థమవుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఒక సన్నివేశం జరుగుతూ ఉంది, ఇక్కడ ఒక విషయం జరుగుతూ ఉంది. అదేంటనంటే దేవునికి ఎంతగానో ఇష్టమైన వ్యక్తి ఎవరైనా లాజర్. ఆయన చనిపోయి ఉన్నాడు. అందుకనే ఇక్కడ మార్తమ్మతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నమ్ముతావా మార్త? నీవు నమ్మితే నీ తమ్ముడు మరలా లేస్తాడని చెప్తే, అవును ప్రభా, అంత్య దినాల్లో లేస్తాడు, మరలా నువ్వు లేపుతావు అన్నట్టుగా ఆమె విశ్వాసం ఉంచి అలా మాట్లాడింది. అయితే ఆయన అంటాడు, అప్పుడే కాదు మార్త, ఇప్పుడే కూడా లేస్తాడు. అందుకని ఆయన అంటున్న మాట ఏంటంటే, పునరుత్థానమును జీవమును నేనే అనే మాట. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. ఈ మాట మీద మనము కాసేపు మాట్లాడుకుందాం. ఇదే మాట మీద దాదాపుగా ఇప్పుడు మనకు పునరుత్థానం, ప్రతి సండే కూడా మనకు పునరుత్థానమే. ఇప్పటికే మీరు చాలా ఈ వాక్యాలను కూడా మనం ఎన్నోసార్లు విని ఉంటాం. అయితే ఆయన పునరుత్థానుడు అంటే నిజానికి ఆయన పునరుత్థానుడే. ప్రియులారా, ఇలాగ మనం చూసుకుంటే ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, ఈ ఇబ్బందికరమైన విషయాల్లో కూడా ఎంతగానో దేవుడు బాధపడినటువంటి మాట ఏంటంటే, ఆయన బాధపడ్డాడు. ఎందుకనంటే లాజర్ చనిపోయినప్పుడు. లాజర్ ఎందుకు బాధపడ్డాడు చనిపోయినప్పుడు అంటే, సన్నిహితంగా ఉన్నాడు, దేవునికి ఇష్టంగా ఉన్నాడు. వారిద్దరు కుటుంబంలో కూడా ముగ్గురు కలిసి ఎంతగానో దేవునికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు, మార్తమ్మ, మరియమ్మ, లాజరు. ప్రియులారా, ఈ విషయాలను మనం కొన్నిసార్లు దీనికి కొద్దిగా మనం ముందుకు తీసుకెళ్తే ఇక్కడే రాయబడినటువంటి మాట 39వ వచనం ఒకసారి చదువుదామా. 39వ వచనం 11:30. యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. చాలా ఆగుదాం. ప్రియులారా, ఈ మాట మనం చూస్తే ఇక్కడ ఏం కనపడుతుందంటే, ఆమె చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటికే 4 దినాలైంది ప్రభు చనిపోయి, ఇంకా వాసన కొడుతుంది ప్రభు అని చెప్పింది. ప్రభు ఏమన్నాడు? ఆ రాయిని తొలగించండి అన్నాడు. ప్రియులారా, ఈ రాయి గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, రాయి అడ్డుగా ఉంటుంది. ప్రతిదానికి కొన్నిసార్లు సమస్యలు అడ్డుగా ఉంటాయి. ఈ రాయిని అనే మాటను ఒకసారి మనం చూసుకుంటే, మన జీవితాల్లో కూడా రాయి లాంటి సమస్యలు చాలా ఉంటాయి. ఇవి మనకు తీరవేమో, వీటిలో నుంచి మనం బయటికి రాలేమేమో, ఇవి మనల్ని ఏలుతున్నాయి అని కొన్నిసార్లు మనం భయపడుతూ ఉంటాం. రాయి లాంటి సమస్యలు. కానీ ఆయనకి సమర్పిస్తే ఆ సమస్యలని దేవుడు ఏం చేస్తాడంటే, అడ్డు తొలగిస్తాడు. ఆ రాయిని, దారిని సరళం చేయగలడు. ఆయన అద్భుతాలు చేసి నిలబెట్టగలడు. ప్రియులారా, 4 దినాలై కంపు కొడుతున్న శవాన్ని కూడా తిరిగి దేవుడు ఏం చేసేవాడై ఉన్నాడంటే, జీవంతో నింపేవాడై ఉన్నాడు.
సజీవుడిగా లేపేవాడై ఉన్నాడు. ప్రియులారా, ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. అంటే విశ్వాసం ఉంచితే దేవుడు కార్యం చేయగలడడానికి ఇక్కడ మనము గొప్ప నిదర్శనం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. విశ్వాసం ఉంచితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని సెలవిచ్చిన దేవుడు. అందుకని ఆయన అన్నటువంటి మాట ఏంటంటే పునరుద్ధానమును జీవమును అంటే చావు లేనివాడు. విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రియులారా, ఇంకా ఏది పనికిరాదు, ఇంక అయిపోయింది, ఇద్దరితో ముగిసింది అనుకునేదాన్ని కూడా ఆయన ఏం చేయగలడంటే లేని వాటినైనా ఉన్నవాటిగా పిలిచగలిగిన దేవుడు. గమనించండి, ఈ మాటలు మనం ఆలోచన చేస్తే, ఇట్లాగున ప్రియులారా చనిపోయి 4 రోజులైన వ్యక్తిని లేపి ఏమన్నాడంటే బండను తొలగించగానే ఒక్కటే ఒక మాట అన్నాడు, లాజరు బయటికి రమ్మనని పిలిచినాడు. ఆ మాటను పలికినప్పుడు ఆయన ముందుగానే ప్రార్థన చేసినాడు తండ్రికి ప్రార్థన చేసి లాజర్ని పిలవగానే లాజర్ ప్రేత వస్త్రములతో బయటకు వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగిన సజీవుడు అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. ఇలాగ చూసుకుంటే ప్రియులారా, లాజర్ని లేపాడా అంటే లాజర్ని లేపినాడు. ఇంకా ఎవరినైనా లేపాడా అంటే ప్రియులారా, ఇంకా ఒక మాట మనకు ఇంకా కొంతమంది మనకు కనపడతారు. ఎవరనంటే చాలామందిని లేపినాడు ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరంటే లూకాసు వార్త 7వ అధ్యాయం ఒకసారి చూస్తే, లూకాసు వార్త 7వ అధ్యాయం ఒకసారి చూస్తే 7:13 లూకాసు వార్త 7:13 విధవరాలైనటువంటి కుమారుడు, ఆమె ఒక్కగానొక్క కొడుకు ఉంటాడు. ఒకసారి చూడండి ఆ మాటను. లూకాసు వార్త 7వ అధ్యాయం 17వ వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకొచ్చి పాడెను ముట్టగా పోవుచున్నవారు నిలిచి రాగుదాం. ప్రియులారా, ఈ లోకంలో ఒకవేళ చనిపోయిన వారిని చూసి ఓదార్చగలమేమో కానీ, పక్కలో ఉన్న వారిని ఏడిసే వాళ్ళని ఓదార్చగలమేమో కానీ, మనమైతే ఏం చేయలేం, మనమైతే ఏమి కూడా చేయలేం. కానీ మన ప్రభువుకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. ప్రియులారా, ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 17వ వచనంలో రాయబడిన మాట ఆమె యందు కనికరపడి అనే మాట. ఈ మాటను మనం ఆలోచిస్తే కనికరం కలిగిన దేవుడు ఆయన. ప్రభు మన కష్టాల్లో మనల్ని వదిలే దేవుడు కాదు, మన దుఃఖాల్లో మనల్ని వదిలే దేవుడు కాదు, మన సమస్యలను వదిలే దేవుడు కాదు ఆయన. కొన్నిసార్లు అనుకుంటాం, ఇంకా ఎక్కడ దేవుడు, మన పరిస్థితులు ఇంత మితిమీరిపోతున్నాయి, దీంట్లో నేను ఎలా బయటకు రాగలను అనుకుంటాం. కానీ దేవుడు దాంట్లో నుంచే నేను తీసుకెళ్తాడు, నేను బయటికి తీసుకురాగలుగుతాడు. నువ్వు విశ్వాసం ఉంచాలి. ఈమెను చూసినట్లే దేవుడు మనందరినీ కూడా చూస్తాడు. ఆయన నీ బాధ ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ సమస్య ఏదైనా ఆయన చూసి జోక్యం చేసుకున్నాడంటే విడుదల కలుగుతుంది. ప్రియులారా, ఈమెను చూచి ఈమె ఎందుకు కనికరపడ్డాడు దేవుడు. ఆమె బాధ ఏంటంటే ఇంక ఎవరు ఆదరించేవారు లేరు. ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడు. ఆ బాధను చూసి దేవుడు ఏం చేశాడంటే అటుకెళ్ళి పాడెను మోసుకునే వారి దగ్గరికి వెళ్ళి ముట్టి ఆపినాడు వాళ్ళని. ఆపి ఇప్పుడేమన్నాడు పాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముట్టగానే నడిచే వాళ్ళు ఆగిపోయినారు. 15వ వచనంలో ఉంది, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను అనే మాట రాయబడింది. చనిపోయిన వాడు మరలా ప్రాణంతో తిరిగి బ్రతికి మాటలాడసాగినాడంట. ఇప్పుడు చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏముంది? చనిపోయిన వారిని ఎందరినో లేపినాడు. అందుకే ఆయన పునరుత్థానుడు. ఒక పాట ఉంది, ఏదంటే పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా, పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా, విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా, పునరుత్థానుడ నీవే
నాలాపనా నీకే నారాధనా. పునరుద్ధానుడైన దేవుణ్ణి మనము ఆరాధించడానికి ఇక్కడ కూర్చున్నాం. ఆయన విషయాలను మనం ధ్యానిస్తున్నాం. ఆయన ఎన్ని చేసినాడంటే చెప్పడానికి ఇన్నని అన్నని చెప్ప వీలుపడనని చేసినాడు. ఒక భక్తుడు అన్నాడు, ఇంకా రాయడానికి కూడా సరిపోదని చెప్పినాడు. ఇలా ఎంతమందినో ఒక చిన్నదాన్ని పండుకొని ఉంటే, మంచం మీద పండుకొని చనిపోయి ఉంటే అందరూ గోలు పెట్టి ఏడుస్తూ ఉంటే అక్కడ కూడా వచ్చి వాళ్ళందరిని పక్కలకు పంపించి అక్కడ కూడా తలితకమే అని చెప్పి లేపి నిలబెట్టాడు. ఆమెకు ఆహారం పెట్టాడని చెప్పాడు. విశ్వాసం మనకు కలగడానికి ఇవన్నీ ఎన్నో మాటలున్నాయి. రోగం ఒకవేళ నిన్ను పట్టి పీడిస్తుంటే భయపెడుతున్నా నీ దేవుడు విశ్వాసం ఉంచితే నీ దేవుని మీద ఆయన నీ వ్యాధి తీసివేయగలిగిన దేవుడని మనము ఇక్కడ తెలుసుకుంటాం. అంతేకాదు ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా ప్రియులారా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనం విశ్వాసం ఉంచుటే మన పని. ప్రియులారా ఇప్పటికే మనము ముగ్గురిని చూసాం, ఇద్దరిని చూసాం. లాజరుని లేపినాడు. తర్వాత ఇక్కడ ఒక్కగానొక కొడుకున్న ఒక విధవరాలకి తిరిగి మరలా చనిపోయిన కుమారుని ఆ తల్లికి అప్పగించినాడు. అయితే ప్రియులారా ఆయన అందుకనే పునరుత్థానమును జీవమును కలిగిన దేవుడని మనం ముందుగానే చదువుకున్నాం. ఇలాగా మనం చూసుకుంటూ పోతే ఇంకొకరిని ఉదాహరణగా మనం మాట్లాడుకుందాం. ఎవరనంటే దానియేలును ఒక్కసారి ఉదాహరణ చూసుకుందాం. ఇలాగ ఎప్పుడు ఆలోచన మనం చేయలేదు కానీ, ఇలాంటి కోణం మనం ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ప్రియులారా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16, 17, 17 వచనాలు మనం చదివితే కొన్ని విషయాలు కనపడతాయి. అక్కడ దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నమ్మకస్తుడు, ముమ్మారు ప్రార్థన చేయవాడని వాక్యం సెలవిస్తుంది. ముమ్మారు దేవుడు లేకుండా ఏ పని చేసేవాడు ఆయన కాదు. అయితే యథార్థంగా దేవుణ్ణి ఆరాధించేవాడు. ప్రియులారా గమనించండి, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించే వారి పట్ల ఇందాకే మనం సారు చదివించినాడు కీర్తన, నీతిమంతులను దేశించే వారిని జనులు ఏం చేస్తారని చెప్పినాడు అక్కడ, అపరాధులుగా ఎంచరంట. అంటే నీతిమంతుల్ని ఎవరైతే ఒకవేళ ద్వేషిస్తారో దేవుడు వారిని అపరాధులుగా ఎంచడంట. అపరాధులుగా ఎంచబడతారు, ఖచ్చితంగా అపరాధులుగా ఎంచబడతారు నీతిమంతుల్ని ద్వేషిస్తే. నిజానికి నా నీతిమంతుడు ఏమీ కూడా చేయకుండా దేవుని కోసం మాత్రమే భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ తోటి ఉద్యోగస్తులు ఆయన మీద ఏం చేశారంటే కక్షలు కట్టారు. ఒకవేళ వాళ్ళు లంచాలు పుచ్చుకుంటుంటే నువ్వు కూడా కొద్దిగా తీసుకో దానియేలు అంటే, ఈ దానియేలు ఏమన్నాడు, నేను నా దేవుని ఎదుట ఇలాంటి పని చేయలేను. ఏం కాదులే దానియేలు తీసుకో, ఏమవుతుంది, మేము కూడా తీసుకొని ఇట్లా దీంతో మేము రాజు ఇచ్చే జీతాలు కాక మన ఇట్లాంటివి వచ్చిన వాటితో కూడా కొంచెం సంసారం బాగా జరుపుకోవచ్చు అంటే, అయ్యా నేను ఈ పని చేయలేను, మీరు చేసుకుంటే చేసుకోండి అని ఏ విషయంలో కూడా తప్పిపోకున్నట్లు దేవుణ్ణి ఆరాధించాడు. పునరుద్ధానుడైన దేవుణ్ణి మహిమపరిచాడు. అందుకోసమనే వారు అప్పటి నుంచి ఏం చేసినారంటే ఆయన మీద కక్ష కట్టారు. ఏదో ఒకటి చేయాలి ఈ దానియేలుని. రోజు ఈ దానియేలు ఖ్యాతి పెరిగిపోతుంది రాజు దగ్గర. రోజుకి ఈయన నీతిమంతుడిగా ఎదిగిపోతున్నాడు. అందుకనే ఈయన ఏదో ఒకటి చేయాలి, ఈ లోకంలో లేకుండా పంపించాలని ఆలోచించి ఏదో ఒక శాసనం తీసుకొని వచ్చారు. రాజా 30 రోజుల వరకు నీతో తప్ప ఎవరితో కూడా ఏ మనవి చేసుకోకూడదు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదని ఒక శాసనం తీసుకొచ్చి రాజుకు చెప్పి రాజును బలవంతంగా ఒప్పించి రాజు ముద్ర కూడా వేయించినారు. ఇదంతా ఎవరి కోసం అనంటే కేవలం ఒక్క దానియేలు కోసమే. దానియేలు ఎలాగో ప్రార్థన చేయకుండా ఉండలేడు, దానియేలు ఎలాగో దేవుని పునరుద్ధానుడైన దేవుని ఆరాధించకుండా ఉండలేడు. అందుకనే ఏం చేసినారంటే ఆయన ఎట్లనే చిక్కిపోతాడని చెప్పి ఆయన మీద సాక్ష్యం పలికించి ముద్ర వేయించి తీసుకొచ్చినారు. ఇప్పుడు చూడండి దానియేలు ఏం చేసినాడంటే ఖచ్చితంగా యథావిధిగా రాజు ఆజ్ఞ చేసినప్పటికీ ఏమీ కూడా భయపడకుండా యెరూషలేము దిక్కువైపు తన పైన మేడగది మీద తలుపులు తెరుచుకొని అటువైపు చూస్తూ ఆరాధన చేశాడు. చేయగానే ఎవరైతే ఈ శాసనం తీసుకొని వచ్చారో అక్కడున్న తోటి ఉద్యోగస్తులు మరలా దానియేలును చూసి, రాజా ఇప్పుడు చూడు, నీ మాటను ధిక్కరించినాడు ఈ దానియేలు. నీవు చెప్పినావా 30 రోజుల వరకు ఎవరు కూడా ప్రార్థన చేయరాదు ఏ దేవునికి, నీతో మాత్రమే చెప్పుకోవాలని చెప్పినావు కదా, అయినా వినలేదు ఈ దానియేలు. మరి ఏం చేయాలంటే నువ్వు శాసనం చేసినావు కదా, ఇలాగ చేయి వారిని ఏం చేయాలా, సింహాల బోన్లో వేయాలని.
మరైతే ఇప్పుడు ఏం చేయాలి? సింహాల బోన్లోకి దానియేలుని వేయండి అని తీసుకొచ్చి దానియేలుని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి సింహాల బోన్లోకి నెట్టేశారు. ప్రియులారా గమనించండి, ఈ సింహాల బోన్లోకి వెళ్ళేటప్పుడు దానియేలు యథార్థపరుడు గనుక ఆయన భక్తి ఆయనకు ధైర్యం పుట్టించింది. బాగా వినండి, మనం చేసే భక్తి మనకేం పుట్టించాలంటే ధైర్యం పుట్టించాలంట. ధైర్యం. నువ్వు చేసే భక్తి నిజమైనదైతే, దేవుని ఎదుట యథార్థమైనదైతే ధైర్యం పుట్టిస్తుంది. ఇప్పుడు వినండి, దానియేలు పెద్దల పాట రాసినారు, సింహాల బోనులకైనా సంతోషంగా వెళ్ళాడంట. దానియేలు సింహాల బోనులకైనా సంతోషంగా వెళ్ళాడంట. అయితే ఈయన భక్తి ఏంటంటే, నన్ను ఆయన రక్షిస్తాడు, నాతో ఆయన ఉన్నాడని. ఇప్పుడు చూడండి, రాజుకు దానియేలు అంటే చాలా ఇష్టం, బహుప్రియుడు. వీరేమో కుట్రలు చేసి ఇలాగని చేసి పెట్టినారు దానియేలుని చంపేయాలని. దానియేలు గురించి రాజు ఆ రాత్రంతా కూడా, ఈ అధ్యాయం చదివితే 6వ అధ్యాయము, రాత్రంతా కూడా మనశ్శాంతి లేక కలవరం చెందుతూ ఉన్నాడంట. ఏమవుతుందో, దానియేలు నాకు ఇష్టడు, అనవసరంగా ఈ శాసనం చేసి నేను చనిపోతాడా సింహాల మధ్యన అని ఆలోచన చేసుకుంటున్నాడంట. ఆయన గురించి ఆ రోజు ఏమి తినకుండా ఉపవాసం ఉన్నాడని ఇక్కడ రాయబడింది. ప్రియులారా గమనించినట్లయితే రాత్రంతా రాజుకు నిద్ర పట్టలేదు. దానియేలు ఏమవుతాడని. దానియేలు ఏమవుతాడనంటే, దానియేలు సర్వసృష్టిని నీడలో ఉన్నాడు, ఏమీ కాదు. ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఒక మాట మనకు అర్థం కావాలి. ఎందుకు తీసుకొచ్చాను ఈ టాపిక్ అంటే, ప్రాణముతో చెలగాటం ఉంది అక్కడ, మరణం అక్కడ కబలిస్తూ ఉంది. ప్రియులారా, సింహాలు అప్పటికే ఆకులు కొని ఉన్నాయి. ఒకవేళ దానియేలు భక్తే గనుక అటో ఇటో ఉంటే దానికి ఆహారంగా మారతాడు, సింహాలకి ఆహారంగా మారతాడు. మరణంతో ఏముందంటే పోటీ ఉంది. మరణం ఏలడానికి కొన్ని నిమిషాలే ఉంది. మరణం దగ్గరగా ఉంది. అయితే పునరుత్థానుడైన దేవుడు దానియేలుతో ఉన్నాడు. సింహాలని ఏం చేసినాడంటే నోరులు మోయించినాడంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే నోరు మోయించినాడు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి మనము. దానియేలుని ఎప్పుడైతే సింహాల బోన్లోకి వేసినారో పెద్దటి బండరాయిని తీసుకొచ్చి అక్కడ అడ్డం పెట్టినారు, బయటికి రాకుండా. ఒకవేళ దానియేలు ఏమైనా బయటకు వస్తాడేమో అని పెద్ద బండరాయిని తీసుకొచ్చి అడ్డు పెట్టినారు. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా తెల్లవారుచుండగా ఈ వేకుజామున రాజు పరుగున ఎక్కడికి వచ్చినాడంటే ఎక్కడికి? సింహాల బోనుల దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు ఏమన్నా మీకు అర్థమవుతుంది ఈ మాటలు? కొత్త నిబంధనకి ఏమన్నా యేసుక్రీస్తు దగ్గరికి మనకేమన్నా టాలీ అవుతున్నాయా? ఒక్కసారి మీకు వాక్యం వింటే అర్థం కావాలి. ఎవరు అంటే రాజే పరుగున వచ్చినాడు. ఎక్కడికంటే సింహాల బోనుల దగ్గరికి వచ్చి ఆ బండరాయి ఉన్న చోటుకు వచ్చి దుఃఖ స్వరముతో అనే మాట అక్కడ కనపడుతుంది. మనం చదివితే అంత టైం లేదు కనుక దుఃఖ స్వరముతో ఏమంటున్నాడంటే, దానియేలు నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అంటే, ఇప్పుడు మాట రావాలా లేదా? అక్కడి నుంచి మాట రావాలా లేదా? మాట వస్తుంది. దేవుని యందు భయభక్తులు ఉన్న వారికి మాట వస్తుంది. అదే దేవుని యందు భయభక్తులు లేకపోయింటే సింహాలకు బలి కావాల్సిందే. మరణానికి ఇంకా ఏమాత్రం కూడా లేదు, ఇంకా మరణం కావాల్సిందే. ప్రియులారా, ఆయన భక్తి ఆయనకు ధైర్యం పుట్టించింది. ఇప్పుడు ఏమంటున్నాడు? రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరకాలము జీవించునుగాక. ఈ మాటను చెప్పగలిగాడా? వెంటనే ఇప్పుడు ఏమైంది? రాజు కంటే సంతోషం కలిగింది. ఎప్పుడు వచ్చినాడు ఆ దగ్గరికి? గుహాల దగ్గరికంటే గుహ దగ్గరికి ఎప్పుడు వచ్చినాడంటే వేకుజామున వచ్చినాడు. మరణముతో దానియేలు లోపల పోటీపడి నిలిచున్నాడు. దాన్ని ఎదుర్కొన్నాడు. రాత్రంతా సింహాలు పెంపుడు కుక్కల్లా ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నాయి. అక్కడ ఎవరున్నారు ఆయనకు తోడంటే దేవుడు తోడున్నాడు. సింహాలను ఏం చేసినాడంటే, కాసేపు మీరు ఆకలి తీరింది అంతే, ఇంకా చూస్తుండగానే ఆకలి ఆల్రెడీ దానికి నిండిపోయింది. ఇంకా అసలు అవి తినలేవు. ఇంకా దేవుడు అట్లా ముయించేశాడు, నోరు అట్లా ముయించాడు. దేవుడు ఎంత అద్భుతాలు చేయగలిగిన దేవుడు అంటే, ఒకసారి చూడండి, ఆ మాటను చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. 6వ అధ్యాయము 27వ వచనం చదువుదామా? రాజు చెప్తున్నటువంటి మాట, 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 6:27 వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడును అయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యాలను
చేయువాడు. ఏం చేయవాడు మన దేవుడు? సూచక క్రియలను ఆశ్చర్య కార్యాలను చేయలేదా? ఇప్పుడు దానియేలును బ్రతికించలేదా? బ్రతికించినాడు. పునరుత్థానుడైన దేవుడు, మరణమును ఓడించిన దేవుడు తిరిగి దానియేలును బ్రతికి బయటికి తీసుకొని వచ్చినాడు. దానియేలు భక్తి దేవుణ్ణి ఏం చేసింది తెలుసా? ఒప్పింపజేసింది, మరణంతో పోటీపడి బయటికి తీసుకొచ్చింది. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మనకు విశ్వాసం కలగల. దేవునితో ఉంటే ఇలాంటి కార్యాలు చూడగలుగుతామని. ఒక అన్యుడైన రాజు చెప్తున్నాడు ఏమనంటే, ఆయన సూచక క్రియలను మహత్కార్యాలను చేయగలిగిన దేవుడు అనే మాట సెలవిస్తుంది. ప్రియులారా, మనం విశ్వాసం కాపాడుకొని బ్రతకాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై ఉండాలి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా అదే టైంకే రాత్రి క్షమించండి తెల్లవారుజామున ఎవరు వచ్చినారనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి దగ్గరికి ఎవరు వచ్చినారు? మగ్దలేని మరియమ్మ వచ్చింది. మగ్దలేని మరియమ్మ ఏం చేయాలని వచ్చిందంటే, స్త్రీలు సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకొని ఆయన దేహానికి పూయాలని వచ్చినారు. ఇది సేమ్ అట్లా లేదా? ఈ మాట అట్లా లేదా? అక్కడ మరణంతో దానియేలు పోరాడుతూ ఉన్నాడు. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడున్నాడంటే, ఆల్రెడీ ఆయన పరమందు ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడనంటే సమాధిలో ఉన్నాడు అనుకొని, ఆయన అప్పటికే లేచున్నాడు. సమాధిలో ఉన్నాడు అనుకొని మగ్దలేని మరియమ్మ ఆయన దేహానికి పొయ్యాలని వచ్చింది. చూద్దాం ఆ మాటను ఒకసారి. ఆ మాటను చూసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. మరణాన్ని మృత్యుంజయుడై లేచిన దేవుడు, మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దామా. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు భూకంపము కలిగెను. ఆ దూత స్వరము మెరుపు వలె నుండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావిలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. ఇట్లా కిందికి మనం చూసుకుంటూ వస్తే ప్రియులారా, వారు ఏమైపోయినారంటే మర్చిపోయినారు దేవుడు లేస్తాడన్న విషయాన్ని. ఇదిగో ఆ రోజున లాజరు వల్ల ఎవరు క్షమించండి మరియా మార్తా సహోదరుడైన లాజర్ని లేపినాడు. మరి ఈ దేవుడు లేవడా? వాళ్ళనే లేపిన దేవుడు ఆయన సజీవుడై తిరిగి లేవడానే మాటను మర్చిపోయినారు. ఇంకో మాటను కూడా మర్చిపోయినారు. ఏ మాటనంటే, ఆయన క్రయ విక్రయాలు చేస్తుంటే దేవాలయంలో వెళ్ళి వారందరిని కూడా బల్లలు పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడనని చెప్పి వారిని అందరిని బయట పంపించిన తర్వాత అక్కడుండే వాళ్ళు అన్నారు, ఆయనను మాట్లాడుతూ కొన్ని విషయాలు ఇబ్బంది పెడితే ఆయన అన్నారు, ఈ మందిరమును పడగొట్టండి, మరలా 3 రోజులు దీన్ని తిరిగి లేపుతా అన్నాడు. అంటే తన దేహాన్ని గురించి చెప్పిన మాట అది. శిశువులు అక్కడ ఉన్నారు కానీ ఆ మాటని మర్చిపోయినారు. ప్రియులారా, ఈ మాట గుర్తుపెట్టుకుందాం. మనము 6వ వచనంలో చూస్తే చక్కటి మాట ఉంది. ఆ మాటను చదువుకుందాం. ఇదే 28:6 ఏమనుందంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్న దేవుడు. రండి, ప్రభు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతిలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. దేవదూతలు చెప్తున్నటువంటి మాట. ఆయన శిశువులు మరలా మర్చిపోయి వేరే పనిలోకి వెళ్ళిపోయినారు. దయచేసి వారికి చెప్పండి, ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడ లేడు, సమాధిలో లేడు, ఖాళీ సమాధి. ప్రియులారా, ఈ పునరుత్థానం అనేది మనకి ఏమిస్తుందంటే జీవమునిస్తుంది. ఒకవేళ మనం ఇదే అని అనుకొని బ్రతికితే ప్రియులారా, ఇదే జీవితం మనం అనుకొని బ్రతికితే మారు మనసు పొందకపోతే నరకం అనేది ఉంది. ఒకవేళ ప్రియులారా నువ్వు నమ్మి విశ్వాసం ఉంచితే ఈ జీవితంతో పాటు మరి అన్నిటికీ చనిపోని జీవితం ఉంది. అదే నిత్య జీవం ఆయన మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. దానికోసమైనా ఆయన ఏం చేసినాడంటే మరణపు ముళ్ళును విరిచివేసినాడు. ఈ మాటను హోషేయ గ్రంథంలో 13:14 రాయబడింది. ప్రవచన వాక్యం ఏమనిందంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయము ఎక్కడా? దాన్ని తుంచివేసినాడు. మరణాన్ని కలుగజేసిన దేవుడే మరణపు ముళ్ళుని విరిచివేసినాడు. ఎక్కడ కలుగజేసినాడు మరణాన్ని అంటే, ఒక శాసనం ఆయన రాసినాడు. ఎక్కడ రాసినాడంటే, చల్లని పూట ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట శాసనం రాసిపోయినాడు. ఏ శాసనం అదంటే, చూడు ఆదాము, ఈ చుట్టుపక్కల ఉండే పండ్లన్నీ తిన్నాయన, కానీ ఇక్కడుంది చూసారా ఈ తోటలో మధ్యలో ఉండే చెట్టు, దీన్ని తినొద్దనైనా, దీన్ని తింటే నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిపోతావు, కొన్నాళ్ళకు శరీరానుసారం కూడా చచ్చిపోతావు.
అందుకనే దీన్ని తిననట్ల నీ జీవితాన్ని కాపాడుకొని చెప్పినాడు. కానీ సర్పపు మాట విని, ఆది సర్పమైన సాతాను మాట విని అవ్వ మోసపోయి, అవ్వతో పాటు ఆదాము గారిని కూడా మోసపుచ్చి ఏం చేసిందంటే మరణాన్ని కొని తీసుకొచ్చింది. ఆ రోజునైనా మరణ శాసనం రాసినాడు, తింటే చస్తారని. రాసిన ఆయనే మరణించాలి. ఎబ్రీ పత్రికలు రాయబడినట్టుగా మరణ శాసనం రాసిన వాడు మరణిస్తేనే కానీ ఆ శాసనం చెల్లదంట. అది చెల్లడానికి ఆయన మరణించి మరణ వేదనలు భరించి తిరిగి ఆయన లేచి ఉన్నాడు. కొరంథీయులకు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంటుంది 15:15 కూడా ఏమని ఉంటుందంటే, అక్కడ కూడా ఇదే మాటే ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ముళ్ళును విరిచేసిన దేవుడు. ఇప్పుడు మనకు ఒకవేళ భయం అనేదే లేదు. నిజంగా చెప్పాలనంటే మరణం అంటే మనందరికీ భయమే. కానీ దాని నుంచి విడుదల పొందడానికి మార్గం లేదంటే, ఇదిగో మన ప్రభువును చూస్తే మనకు ధైర్యం వస్తుంది. మన ప్రభువుని చూస్తే మనకి ఏమొస్తుంది అంటే విశ్వాసం వస్తుంది. అందుకనే మనకి ఇదంతా కూడా అవసరమైంది. ఈ వాక్యం దేనికనంటే విశ్వాసములో బలపడడానికి, పునరుత్థాన బలం పొందుకోవడానికి, ప్రకటించడానికి, ఆయన సజీవుడై ఉన్నాడని చెప్పడానికి, సజీవులుగా ఆయన చేస్తాడని కూడా మనము ప్రకటించడానికి. కాబట్టి ప్రియులారా, దేవుని యందు విశ్వాసం కలిగి మనం బ్రతుకుదాం, దేవునికి లోబడి జీవిద్దాం. చివరిగా ఒక మాట చూసుకొని ఈ సమయాన్ని సారకు అప్పగిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము ఒకసారి చూడండి. 20వ అధ్యాయం. శిశువుల భయాన్ని అంతటిని కూడా తీసివేసిన దేవుడు. ఒకసారి చూడండి ఆ మాటని. యోహాను సువార్త 20వ అధ్యాయం ఏముంది అక్కడ ఒకసారి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూస్తారా? చదివింటే వద్దు. కొన్ని దినములైన తర్వాత 8 దినములైన తర్వాత ఆయన శిశువులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని అనెను. ప్రియులారా, ఇంక చివరి మాట ఇది. ప్రియులారా, సమాధానం కలుగునుగాక. మరిచిపోయిన వారికి మరలా సమాధానం. ఏమిటి అంటే ప్రియులారా, తోమ అన్నాడు, శిశువులందరూ కూడా మాకు కనపడ్డాడు, ఆయన నిజంగా కనపడ్డాడు, ఎమ్మాయి దారిలో వెళుతుంటే నాతో నడిచినాడు, మా ఇద్దరితో నడిచినాడని చెప్పుకుంటూ ఉంటే తోమ అంటాడు, మీతో నడిచింటాడు, మీతో ఉండింటాడు, మీకు కనబడి ఉంటాడు. ఇక్కడ మన మనసు కనపడుతుంది, తోమ మనసు. మనలో కూడా చాలామందిలో ఇదే ఉంటుంది, ఇంతకు లేచింటాడు ఆయన అని. నిజంగా లేచినాడు ఆయన. తోమా కూడా అనుమానం వచ్చేమన్నాడంటే, నేనైతే మాత్రము ఆయన చేతిలో చేతి పెట్టి, ఆయన గాయలలో వ్రేలు పెట్టి చూస్తే కానీ నమ్మనన్నాడు. అందుకే మరలా ప్రభు ఏం చేసినాడు తెలుసా? తలుపులు మూయబడి ఉండగా మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని అన్నాడు. రా తోమా, ఇట్రా, ఇక్కడ వచ్చి నా చెయ్యిలో చెయ్యి పెట్టి చూడు, నా పక్కలో చెయ్యి పెట్టి చూడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండమన్నాడు. ప్రియులారా, ఇక్కడ దేవుడు మనకి ఏం హెచ్చరిస్తున్నాడంటే, అవిశ్వాసాన్ని తీసివేసి పునరుత్థానుడైన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే విశ్వాసముతో ఆరాధించేవారై ఉండాలి. అందుకనే తోమ వెంటనే నా దేవా నా ప్రభువా అని ఆయన పాదాల మీద పడి క్షమాపణ అడిగినాడు. ఒకవేళ మన జీవితంలో అవిశ్వాసం ఉంటే తొలగించుకొని పునరుత్థానుడైన దేవుని యందు విశ్వాసం ఉంచాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ దేవుడి కొద్ది వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపచేయనుగాక. నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు మరొకసారి వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. రైట్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. చాలా మంచి మాటలు విన్నాం. పునరుద్ధరణైన యేసు, తిరిగి లేచిన యేసు, సమాధి గెలిచిన యేసు, మరణాన్ని గెలిచిన యేసు నీ దేవుడు అయ్యాడా లేదా ఒకసారి ఆలోచించు. ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. మనకు ఆ ప్రభువు ఆయన మరణించి మనకు నిద్రగా మార్చాడు. ఆ ప్రభు
మనము యేసు ప్రభువు నమ్మితే ఇంకా నిత్య జీవము గల వాళ్ళమవుతాం. ఇంకా మరణం లేదు, నిద్ర అంతే. నిద్రపోయిన వాడిని ఎవరైనా లేపుతారు. మనము కూడా ఎప్పుడైనా ఒకసారి లేస్తాం. ఎప్పుడు లేస్తాం? యేసు ప్రభువు ఈ లోకానికి తప్పనిసరిగా వస్తాడు. తప్పనిసరిగా రాక మానడు. వస్తానని చెప్పిన యేసు రాక మానడు. ఆయన మరణాన్ని గెలిచాడు. సోదరి సోదరుడా, మనకు నిద్రగా మార్చడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ఆ ప్రభు వచ్చాడు. నిజంగా నీ సొంత రక్షకుడిగా దేవుడు అయ్యాడా? సొంత రక్షకుడిగా నీ ప్రభువు అయ్యాడా? సొంత రక్షకుడిగా నీవు ఆ ప్రభువుని హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా అంగీకరించావా? అంగీకరించుకుంటే నీవు తీర్మానం చేసుకో ఈరోజు, ప్రభువా, నీవు మరణాన్ని గెలిచినవాడు, సమాధిని గెలిచినవాడు, నీవు దేవుడవు. నిజమే ప్రభువా, చనిపోయిన వారు ఎవరైనా లేస్తారని అనుమానం ఉంది. ఆ ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు మానవుల్ని లేపాడు, మనుషుల్ని ఆయన కూడా లేచాడు. ఆయనకి పెద్ద ఇదేం కాదు మనుషుల్ని లేపేది. లేపాడు. ఆయన పెద్దది కాదు లేయడము, ఆయనకు సులభం. ఆయన లేచాడు, చనిపోయి లేచినవాడు. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది, నేను మొదటివాడు కడపటివాడును, మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పాడు. ఆయన యుగములు సజీవుడు, మన దేవుడు మృతుడు కాదు. తీర్మానం చేసుకో, ప్రభువా, నేను ఈరోజు వాక్యం విన్నాను, నువ్వు మరణించి లేచావు, పునరుద్ధానము నీవే, జీవము నీవే, జీవము కూడా నీవే. క్షమించు ప్రభువా, నేను హృదయపూర్వకంగా నీకు అప్పజెప్పుకుంటున్నాను అని అప్పజెప్పుకో. అప్పజెప్పుకుంటావా? ఇంకా లేటు 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 వెనక త్రోసి వేస్తావా? ఆయన పునరుద్ధానము, జీవము ఆయనే, ఇంకెవరు కాదు. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూ చనిపోడు అని ప్రభువు చెప్పాడు. మనం బ్రతుకుతాం కదా, ఎప్పుడో ఒకసారి యేసు ప్రభు వచ్చినప్పుడు ఇంకెప్పుడు చనిపోం, ఎప్పుడు లేదు ఇంకా మరణం, నిత్య జీవం. సమర్పించుకో ఆయనకు. ప్రభువా, నీకు సమర్పించుకుంటున్నాను. ఓ స్త్రీ, ఓ యవనస్తుడా, యవనరాలా, సమర్పించుకో.